మూడు డిమాండ్లతో సీజేపీ ముచ్చెమటలు పట్టిస్తోంది. రెండోకే మరో డిమాండ్ కోసం టైం ఇవ్వండి అంటోంది కేంద్రం. దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ గర్జనలు కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు విద్యార్థులు, యువత నిరసనలు హోరెత్తాయి. నీట్ పేపర్ లీకేజీల వ్యవహారం దేశ రాజకీయాలను అగ్నిగుండంగా మార్చేసింది. పేపర్ లీకేజ్ లొల్లి నరేంద్రుడి పీఠాన్ని కుదిపేస్తోంది. బొద్దింకల పట్టు అస్సలు సడలటం లేదు. రెండు ప్రతిపాదనలకు మోదీ సర్కార్ పచ్చజెండా ఊపింది. కానీ ఆ ఒక్కటి మాత్రం కుదరదు అంటోంది. ఇంపాసిబుల్ అంటూ ఖరాఖండిగా చెప్తోంది. నో కాంప్రమైజ్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తగ్గేదేలే అంటోంది సీజేపీ. బొద్దింకలకు బుద్ధిజీవుల మద్దతు పెరుగుతోంది. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది కేంద్రం. పేపర్ లీకులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన చట్టాన్ని సవరించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. పేపర్ లీక్ ఘటనలో దోషులకు 10 ఏళ్లు జైలు శిక్ష, 10 కోట్ల వరకు జరిమానా విధించే ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక మరోవైపు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర సీజేపీ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. కేంద్రం ముందు సీజేపీ 3 డిమాండ్లను ఉంచింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. పేపర్ లీక్ల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలి. నిరసనలు తెలిపిన విద్యార్థి యువకులపై పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలి అని డిమాండ్ చేశారు సీజేపీ నేతలు. आज हम लोग यहाँ पे आए एंड बातचीत हम लोगों ने जेपी नड्डा जी एंड उनके साथ जो मिनिस्टर जितेंद्र सिंह जी हैं उनके सामने हमारे धर्मेंद्र प्रधान जी का इस्तीफा जो नॉन नेगोशिएबल है और या तो धर्मेंद्र प्रधान जी उनको निकालना, 1 करोड़ का कॉम्पनसेशन जो फैमिलीज है जिनके बच्चे नीट एस्पिरेंट्स के सिस्टम की वजह से उन्होंने सुसाइड उनके लिए 1 करोड़ का कॉम्पनसेशन, जो FIR फाइल हुए हैं हमारी ఇక రాజకీయంగా నీటి ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధంతో పార్లమెంటు దద్దరిల్లింది. పేపర్ లీకేజ్ ఘటనలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని స్వయంగా ప్రధాని మోదీ వీడియో రిలీజ్ చేశారు. कई महीनों में अनेक बीत कदम उठाए गए, गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं. हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का 1 वर्ष बर्बाद न हो. तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था. सरकार ने अभी पूरी शक्ति का उपयोग करके कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाएं. आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया. फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कैबिनेट में चर्चा होगी. कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा. ప్రధాని మోదీ వీడియోకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ కౌంటర్ ఇచ్చారు. మోదీజీ, మన విద్యార్థులు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలతో మీరు వారిని అవమానించకండి. యువతకు క్షమాపణలు చెప్పి వారిపై దౌర్జన్యాలకు పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. आप बोल रहे हो कि पैलेट गन लगी है, मगर मैं ये समझाना चाहता हूँ पैलेट गन कब लगी है. पैलेट गन तब लगी है जब मेरे भाई हिंदुस्तान का तिरंगा लिए ऐसे पीसफुल प्रोटेस्ट कर रहे थे. सरकार ने कहा है कि कोई पैलेट गन यूज नहीं हुई. कहा है ना, ये देखिए, ये है पैलेट गन. इसको कहते हैं पैलेट गन, इसको कहते हैं पैलेट गन. ठीक है. और इनकी आंख डैमेज हो गई है, इनकी आंख से इनको दिखाई नहीं दे रहा है. तो ये हमारे फ्यूचर है हिंदुस्तान के. ऐसे हजारों युवाओं पर पैलेट गन चलाई गई है, लाठी चलाई गई है, मारा गया है. తెలుగు రాష్ట్రాల్లోనూ నీట్ సెగలు మిన్నంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యా సంస్థల బంద్ కొనసాగింది. జూలై 24న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వేదికగా బీఆర్ఎస్వి ధర్నా చేపట్టింది. విద్యార్థులకు సంఘీభావం ప్రకటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే ప్రధాని మోదీ పెట్టుకున్నారు. రాజ్యమా ఉలిక్కిపడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు వచ్చాయా అంటూ ఆయన ప్రశ్నించారు. మేక్ ఇన్ ఇండియా అడిగితే లీక్ ఇన్ ఇండియా ఇచ్చారని మండిపడ్డారు కేటీఆర్. తరం మారుతోంది, స్వరం మారుతోంది. జెన్ జీతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు కేటీఆర్.
సంబంధించిన నాయకుడు ఒక మాట అన్నాడు, ఈనా హై తో మర్నా సీకో, కదం కదం పే లడ్నా సీకో అన్నాడు. అందుకే మోడీ గారు గుర్తు చేస్తా ఉన్నా మీకు, ఈ జనరేషన్ ఆవుకు భయపడే జనరేషన్ కాదు. ఈ జనరేషన్ ఈ ఉడత ఊపులకి, నీ ఐటీకి, ఈడీకి, సిబిఐకి భయపడే జనరేషన్ కాదు. కోపం మీద ఉన్నారు. నేను మొన్న చెప్పినా మళ్ళా చెప్తున్నా, కోపం మీద ఉన్నారు. పొట్టు పొట్టు ఆకలి మీద ఉన్నారు. వాళ్ళు మెట్టు మెట్టు ఎక్కుతారు. నిన్ను నీ ప్రభుత్వాన్ని తొక్కుతారు. యాదికి పెట్టుకో, ఈడ్చిపెట్టారు. ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఏ రాజకీయ నాయకుడు అండతో చెలరేగుతలేరు. వాళ్ళకి ఏ నాయకుడు లేడు. ఇవాళ వాళ్ళు ఢిల్లీలో వేల మంది, ముంబైలో వేల మంది, హైదరాబాద్ లో వేల మంది, నాసిక్ లో వేల మంది, పూనాలో వేల మంది బయటికి వచ్చినారంటే కేవలం ఒక పరీక్షా పత్రం లీక్ అవ్వడం వల్ల కాదు. ఈ దేశంలో ఉన్న పరిస్థితి, ఈ దేశంలో మీరు చేస్తున్న మోసం వాళ్ళకు అర్థమైంది. మరోవైపు జంతర్ మంతర్ వేదికగా జరుగుతున్న ఆందోళనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది బీజేపీ. నిరసనకారులకు దుబాయ్, బంగ్లాదేశ్ వంటి విదేశాల నుంచి ఫుడ్ ఆర్డర్స్ వస్తున్నాయంటూ మండిపడుతోంది. సీజేపీ ఆందోళనల వెనక విదేశీ శక్తుల కుట్ర ఉందనే అనుమానాలను కమలదళం వ్యక్తపరుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. కోటేశ్వరరావు గారు నమస్కారం సార్. నమస్తే. కోటేశ్వరరావు గారు, సీజేపీ 3 ప్రధాన డిమాండ్లు, అవి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేటువంటిది మెయిన్ అండ్ ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్. ఇది మాత్రం నో కాంప్రమైజ్ డిమాండ్ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక రెండోది కేసులు ఎత్తేయాలి, మొత్తం ఎఫ్ఐఆర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా వాపసు తీసుకోవాలనేది రెండోది. ఇక ₹1,00,00,000 పరిహారం, మనోవేదనతో ఎవరైతే ఆత్మహత్య చేసుకొని చనిపోయారో ఆ విద్యార్థుల కుటుంబాలకు ₹1,00,00,000 పరిహారం. ఈ లాస్ట్ 2 ఏవైతే ఉన్నాయో వాటికి రెండింటికి కేంద్రం ఓకే చెప్పింది. బట్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి మాత్రం సస్సేమిరా అంటోంది కేంద్రం. సో ఆ ఒక్కటి అడగొద్దు అని కేంద్రం అంటోంది, అదే కావాలి అని సీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో చూసాం మనము, పార్లమెంటు స్తంభించిపోయింది, విద్యార్థులు పార్లమెంటును ముట్టడించారు, రకరకాలుగా ఇవన్నీ చూస్తూ ఉన్నాము. ఈ మొత్తాన్ని కూడా ఇటు కాంగ్రెస్ కావచ్చు, వామపక్షాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ నిరసనల్లో పాల్గొనడం కావచ్చు, ఇవన్నీ చూసాం. సో ఫైనల్గా ఏం జరగబోతుందంటారు? ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, కఠినంగా ఉండేటువంటివి కూడా తీసుకొస్తున్నామని చెప్తున్నారు, పార్లమెంట్లో కూడా పెడతామని చెప్తున్నారు. రోజా గారు, మనం 5 ఏళ్ల క్రితం ఢిల్లీ శివార్లలో జరిగినటువంటి ఏడాదికి పైగా సాగినటువంటి రైతు ఉద్యమాన్ని ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే, ఏడాది పాటు ససేమిరా మేము చేసినటువంటి 3 సాగు చట్టాలను వెనక్కి తీసుకునే సమస్య లేదు అని భీష్మించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, లేదా ఆయన దళాలు రైతుల మీద ఏ విధమైనటువంటి తప్పుడు ప్రచారం చేశాయో, ఏ విధమైనటువంటి దాడులు చేశారో యావత్ ప్రపంచం చూసింది. వాళ్ళని తుకడే గ్యాంగ్ అన్నారు, లేదా ఖలిస్తానీ తీవ్రవాదులు అన్నారు, విదేశాల నుంచి వాళ్ళకి నిధులు వస్తున్నాయన్నారు, విదేశీ శక్తులు ఉన్నాయన్నారు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి జరిగినటువంటి కుట్ర అన్నారు. అవే మాటలు, అదే విధమైనటువంటి తప్పుడు ప్రచారం ఇప్పుడు సీజేపీ ముందుకు తెచ్చినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సందర్భంగా కూడా చెప్తున్నారు. అప్పుడు మరి ఏడాది తర్వాత రైతాంగ ఒత్తిడికి లొంగి ప్రధానమంత్రి ఆ 3 సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడమే కాకుండా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పినటువంటి ఉదంతాన్ని మనం మర్చిపోకూడదు. అందువలన మళ్ళా మరొకసారి అదే విధమైనటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారికి రాబోతున్నదా అనేట్టుగా ఇప్పుడు దేశంలో పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పటికంటే ఇప్పుడు ఇంకా బలమైనటువంటి వాంఛ లేదు, హేతుబద్ధమైనటువంటి పరిణామాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నా లీక్ చేశారా? ఆయన ఏమన్నా లీక్కి ఆయన స్వయంగా బాధ్యుడా? అందుకని ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు, రాజీనామా అవసరం లేదు. దానికి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద ఇప్పటికే మేము అరెస్టులు చేశాము, లేదా కేసులు కొనసాగుతున్నాయి, ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఈ క్రమంలోనే అంతవరకు కట్టుబడి ఉంటే అదొక పద్ధతి. కానీ ఆ ధర్మేంద్ర ప్రధాన్కు ప్రధాన కార్యదర్శిగా, అంటే విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి వినీత్ జోషిని ఎందుకు బదిలీ చేశారు, వేరే శాఖకు ఎందుకు మార్చారు అనేటువంటి దానికి ఎవరైనా కానీ, ఏ బీజేపీ నాయకుడు కానీ, లేకపోతే కేంద్ర పెద్దలు కానీ ఎవరైనా సమాధానం చెప్పగలిగినటువంటి స్థితిలో ఉన్నారా?
అదే విధమైనటువంటి చర్య ధర్మేంద్ర ప్రధానికి ఎందుకు వర్తించదు? అంటే అధికారికి ఒక న్యాయము, తమ మంత్రికి ఒక న్యాయమా అనేటువంటి ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. అందుకని మరి ఆ విధమైనటువంటి అధికారి మీద చర్య తీసుకునే క్రమంలో మరి ఇటువంటి తర్కం ముందుకు వస్తుంది అనేటువంటి అంశాన్ని మరి పెద్దలు లేదా వ్యూహకర్తలు గమనించలేదా? లేకపోతే తొందరపాటులో ఏదో కదా ఒకటి సార్, ముందు యూపీఏ హయాంలో పేపర్ లీకులు జరగలేదా? ఎన్నిసార్లు జరిగాయి? అప్పుడు ఎంతమంది విద్యాశాఖ మంత్రులు రాజీనామా చేశారు? అప్పుడు ప్రియాంక గాంధీ ఏం మాట్లాడారు? ప్రియాంక గాంధీ ఇది మా వల్ల కావట్లేదు, ఇది మా చేతిలో లేనటువంటి అంశం అని మాట్లాడినటువంటి వీడియోలు కూడా ఇవాళ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. Yes. గతంలో కాంగ్రెస్ హయాంలో కావచ్చు, వివిధ ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాల్లో కావచ్చు, లీకులు జరిగిన మాట వాస్తవం, రాజీనామాలు చేయని మాట కూడా వాస్తవమే. కానీ ఇక్కడ సమస్య ఏమిటి అంటే ఆ లీకులు లేకపోతే ఆ పరిణామాల సందర్భంగా ఇదే బీజేపీ ఏ విధంగా వ్యవహరించింది, ఇదే ధర్మేంద్ర ప్రధాన్ మరి ఒరిస్సాలో జరిగినటువంటి లీకుల సందర్భంగా జరిగినటువంటి ఆందోళనకు ఆయన నాయకత్వం వహించాడు అనేటువంటివి కూడా వచ్చాయి కదా. అంటే ధర్మేంద్ర ప్రధాన్ లేదా బీజేపీ ఏబీపీ వాళ్ళు నాయకత్వం వహిస్తేనేమో అది సక్రమమైనటువంటి ఆందోళన, అదే ఇతరులు చేస్తే అక్రమమైనటువంటి ఆందోళన, దీని వెనకాల కుట్రదారులు ఉన్నారు అనేటువంటిది మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? అందుకని నేనేమంటున్నానంటే దీనికి కానీ దానికి కానీ ఇన్ని పరిణామాలు జరిగిన తర్వాత ఫుల్ ప్రూఫ్గా పరీక్షలు అవి ఉద్యోగాలకైనా లేదా విద్యా సంస్థల్లో ప్రవేశానికైనా కానీ ఫుల్ ప్రూఫ్గా నిర్వహించేందుకు అవసరమైనటువంటి కసరత్తు గతంలో కాంగ్రెస్ వాళ్ళు చేశారని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, చేశారు, దాన్నే తప్పు మనమేమి సమర్థించక్కర్లేదు. మరి ఈ 12 ఏళ్లలో మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? మీరే చెప్తారు కదా, అనేకమైనటువంటి చట్టాలని, పనికిమాలిన చట్టాలన్నింటినీ మార్చేసాము, అనేక సమూలమైనటువంటి మార్పులు చేశాము, అది చేసాము, ఇది చేసాము అని చెప్తారు కదా. మరి ఒక 25 లక్షల మంది విద్యార్థులు ఆన్లైన్లో లీకేజీకి అవకాశం లేనటువంటి పద్ధతుల్లో ఎందుకని పరీక్షలు నిర్వహించడానికి అవసరమైనటువంటి కసరత్తు చేయలేదు, అవసరమైనటువంటి ఏర్పాట్లు ఎందుకు చేయలేదు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. పైగా మళ్ళీ గత అందుకని గత గతంలో 10 ఏళ్లలో 152 సార్లు పేపర్ లీకులు జరిగాయి. అదే కదా సమస్య, అదే కదా. అందుకని దానికి ఎవరు బాధ్యులు ఏమిటి అనుకున్నప్పుడు ఈ వ్యవస్థలో మంత్రులు, రాజకీయ నాయకులు భాగస్వాములే, అధికార యంత్రాంగం భాగస్వాములే, ముఖ్యంగా కోచింగ్ సెంటర్స్ పేరుతోటి దండుకుంటున్నటువంటి వాళ్ళు, వీళ్ళు ప్రధానమైనటువంటి నెక్సెస్. ఈ ముగ్గురు మధ్య నెక్సెస్ లేకుండా ఏ పార్టీ అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, ఎవరున్నా కానీ ఈ నెక్సెస్ లేకుండా ఈ విధమైనటువంటి చర్యలు జరగవు. అందుకని దీన్ని నివారించడానికి మీరు తీసుకున్న చర్యలు ఏమిటి అంటే నరేంద్ర మోడీ గారి దగ్గర కానీ ధర్మేంద్ర ప్రధాన్ గారి దగ్గర కానీ ఏమన్నా సమాధానం ఉందా అంటే లేదు. అందుకనే ఓవర్ ఏ పీరియడ్ పేరుకుపోయినటువంటి అసంతృప్తి ఒకసారిగా ఇలా వచ్చింది. మనం చూసాం ఈ దేశంలో, ఢిల్లీలో లేకపోతే అనేక పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల మీద అత్యాచారాలు, దారుణమైనటువంటి హింసాకాండ ఇవన్నీ కూడా జరుగుతున్న మాట వాస్తవం. కానీ ఢిల్లీలో మనకి జరిగినటువంటి ఒక ఉదంతం దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టించిందో చూసాం కదా. మరి అలాంటి ఉదంతాలు, అలాంటి దారుణాలు తర్వాత జరిగితే మరి అదే దేశం, అదే యువత స్పందించిందా? నిర్భయ ఉదంతం మనకు తెలిసిందే కదా. అందుకని కొన్ని సందర్భాల్లో పేరుకుపోయినటువంటి అసంతృప్తి ఈ రూపంలో తలెత్తుతుంది. దాన్ని గమనించడంలో గనక ప్రభుత్వాలు విఫలమయ్యేట్లయితే ఇదిగో ఇదే విధమైనటువంటి పరిణామాలు తలెత్తుతాయి. ఉదాహరణకు న్యాయ వ్యవస్థ. మీతో మళ్ళీ మాట్లాడతాను నేను. మనతో జాయిన్ అవుతున్నారు ఫోన్ ఇన్లో నిఖిల్, సిజేపీ తెలంగాణ ప్రతినిధి మనతో జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం. నిఖిల్ నమస్కారం అండి. నమస్కారం అండి. సో నిఖిల్ గారు, ఢిల్లీలో మొత్తానికి ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఈ సిజేపీ నిరసనలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. సో మొత్తానికి మీరు పెట్టినటువంటి 3 డిమాండ్లలో 2టికి కేంద్రం ఓకే చెప్పింది, ఒక్కటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు మాత్రం ససేమిరా అంటోంది. సో మరి ఈ చిక్కుముడి వీడేది ఎప్పుడు? మీరు ఈ ప్రొటెస్ట్లు కంటిన్యూ చేస్తారా? ఎవరు నో కాంప్రమైజ్ అని 2 సైడ్లు కూడా ఇదే వినపడతా ఉంది.
ముందుగా కేంద్ర ప్రభుత్వం యువకులతో డైలాగ్ స్టార్ట్ చేసింది. దానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలండి. ముందుగా ఇది డిమాండ్ల రూపంలో కూడా ఇది ఎవరు చూడొద్దు. ఇది యువకులందరూ ఇన్ని సంవత్సరాలుగా పడతా ఉన్న ఆవేదనని, ఈ ఆవేదనను అర్థం చేసుకోమని మాత్రమే కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాము. అండ్ వీఆర్ వెరీ హోప్ఫుల్ దట్ అన్ని డిమాండ్లకు కూడా బేషరతుగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కల్లా అన్ని డిమాండ్లతో కూడా వాళ్ళు ఓకే అనే విధంగా ముందుకొస్తారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. ఓకే, అయితే ప్రొటెస్ట్ చేసే వాళ్ళల్లో అసలు విద్యార్థుల ముసుగులో కొన్ని అరాచక శక్తులు ఉన్నాయి, అందుకోసమే ఇంత విధ్వంసం జరిగింది అని చెప్తా ఉన్నారు. సో నిజంగా అక్కడ నీట్కి సంబంధించినటువంటి విద్యార్థులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, ఎవరు ప్రొటెస్టులు చేయట్లేదు. వీళ్ళందరూ విదేశీ ముసుగులో, విదేశీ ఫండ్స్తో జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్లు ఇది అని కూడా ఒక అపవాదు, ఒక ఆరోపణ చేస్తున్నారు. లేదండి, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే యువకులతో చర్చలు ప్రారంభించిందో వాళ్ళంతలో వాళ్ళే ఇవన్నీ తప్పుడు మాటలు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క ఇండికేషన్ ఇచ్చింది. యువకుల యొక్క డిమాండ్ అనేది న్యాయమైన డిమాండ్ అని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది కాబట్టి యువకులతో చర్చలకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. సో ఇటువంటి బేస్లెస్ అలిగేషన్స్ ఇంకా మనం ఎవరం కూడా ఆలోచన ఇవ్వాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వమే వాటికి సమాధానం చెప్పిందని అనుకోవచ్చు. అంటే దుబాయ్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఫుడ్ ఆర్డర్స్ వచ్చాయి అనేది కూడా చాలా సర్క్యులేట్ అవుతా ఉంది. అంటే అక్కడ ఉన్న భారతీయులు వాళ్ళ పాపం విద్యార్థులు పడతా ఉన్న కష్టాన్ని చూస్తే అక్కడ ఉన్న భారతీయులు ఎంతో మంది దేశవ్యాప్తంగా మన భారతీయులందరూ కూడా విద్యార్థుల పక్షాన నిల్చుని మనందరికి కూడా ఫుడ్ ఆర్డర్స్ పెట్టినారు. వాళ్ళందరి యొక్క ప్రేమ, కృతజ్ఞతకు కూడా విద్యార్థులు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారు. ఓకే, సో ఫర్దర్గా ఏం చేయబోతోంది సీజేపీ? ఏం లేదండి, యువకుల యొక్క ఎమోషన్ని, యువకుల యొక్క ఆవేదనని అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఒక ఎమోషన్ వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు ఏది కూడా మనం ఆపలేము. ఎంత పెద్ద ఉద్యమం అయినా కూడా ఒక చిన్న సెటైర్ తోనే మొదలవుతుందన్న జార్జ్ వాట్సన్ గారు నమ్మకాన్ని మీరు ఆపలేరు. భగత్ సింగ్ గారు ఫోటో చూసినప్పుడు వచ్చే ధైర్యాన్ని మీరు ఆపలేరు. మీ కళ్ళ ముందు అన్యాయం జరిగినప్పుడు మీరు ప్రశ్నించకుంటే మీ నరాల్లో ప్రవహించేది రక్తం కాదు, నీళ్లు మాత్రమే అని చంద్రశేఖర్ ఆజాద్ గారు ఇచ్చిన స్ఫూర్తిని మీరు ఆపలేరు. రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు యువతలో కల్పించిన చైతన్యాన్ని మీరు ఆపలేరు. సో ఏది కూడా మీరు ఆపలేరు. యువతతో ఎప్పుడైనా కూర్చొని మాట్లాడి యువత యొక్క అన్ని సమస్యలు పరిష్కరించి వాళ్ళ డిమాండ్ అన్నింటిని యాక్సెప్ట్ చేసి యువతలో ఒక కొత్త నమ్మకాన్ని నింపాలని చెప్పి మేము వేడుకుంటాం. అలాగే నిఖిల్, విద్యా వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తున్నాము, కంప్లీట్గా ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మారుస్తాము, దానికి సంబంధించి ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చాము, పేపర్ లీకులు జరిగితే ఇకపై కఠినంగా శిక్షలు ఉంటాయి అని కూడా చెప్పింది, జరిమానాలు ఉంటాయని కూడా చెప్పింది. సో దీనికి మీరు అగ్రి అవుతారా? లేదు అని అంటే ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అనేటువంటి డిమాండ్నే పట్టుకుంటారా? అకౌంటబిలిటీ అనేది ఉండాలి, అకౌంటబిలిటీ ఎస్టాబ్లిష్ చేయాలనేదే మా ఒక ప్రధానమైన డిమాండ్ అనుకోవచ్చు అండి. సో ఇది ఏ వ్యక్తికో ఇది వ్యతిరేకం కాదు, అకౌంటబిలిటీ రావాలి సిస్టంలో మాత్రమే యువకులందరూ కూడా ఈరోజు అడుగుతా ఉన్నారు. ఎందుకంటే బై 2030 ఇండియా విల్ హ్యావ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ యంగ్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్. సో వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం మనం ఇవ్వాలి, ఒక సిస్టమ్ పైన తిరిగి నమ్మకాన్ని వాళ్ళందరిలో మనం ఇన్స్టాల్ చేయాలనే యువకులు మా అందరి పోరాటం కూడా. గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా సమూలమైన మార్పులు రావాలి. ఈ పేపర్ లీకేజ్ కారణమైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చాము, జైల్లో పెట్టాము, వాళ్ళకి శిక్ష పడింది అని చెప్తా ఉన్నారు కదా. అకౌంటబిలిటీ అని అంటే వాళ్ళు కూడా అకౌంటబిలిటీ, ఈయన కాదు కదా చేసింది అనేది కదా కేంద్రం వర్షన్. 2003లో క్యాట్ పేపర్ లీక్ అయినప్పుడు సిబిఐకి అప్పచెప్పినప్పుడు 2 కేసెస్ ఇంకా స్టిల్ దే ఆర్ పెండింగ్ ఇన్ కోర్ట్. 2003లో జరిగిన క్యాట్ పేపర్ సంబంధించిన కేసు ఇప్పటికి కూడా కోర్టులో ఇంకా పెండింగ్ ఉంది. 152 సార్లు పేపర్ లీక్ అయింది గత 12 years లో. ఎన్ని కేసెస్ మనం సాల్వ్ చేయగలిగినాము, ఎంతమందికి మనం శిక్ష వేయగలిగినాము, యువకుల్లో వాళ్ళ పేరెంట్స్ లో ఎంత నమ్మకం మనం కలిగించినాం అనేది ఇంపార్టెంట్. సో ప్రీవియస్ హిస్టరీ అన్ని గమనించి వాళ్ళ ఒక లార్జర్ స్కేల్లో ఒక పై లెవెల్లో అకౌంటబిలిటీ ఉండాలని చెప్పి యువకులు అడుగుతా ఉన్నారండి. ఇట్ ఈస్ ఎ వెరీ ఫేర్ డిమాండ్ అండ్ జస్టిఫైబుల్ డిమాండ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ టాకింగ్ టు రాజ్ న్యూస్ నిఖిల్. థ్యాంక్ యూ. సో కోటేశ్వర గారు, అదే అకౌంటబిలిటీ అనేది ఉండాలి ఖచ్చితంగా. ధర్మేంద్ర ప్రధాన్ దీనికి బాధ్యత వహించాలి, రాజీనామా చేయాలి, ఆయన చేయకపోతే కేంద్రం బర్తరఫ్ చేయాలి అనేది వాళ్ళ మేజర్ డిమాండ్గా కనబడుతూ ఉంది. ఇది జరిగేటువంటి పనేనా? మీరు ఇందాక రైతు చట్టాల గురించి మాట్లాడినప్పుడు ఎలా అయితే కేంద్రం దిగొచ్చిందో ఈ విషయంలో కూడా ఖచ్చితంగా అదే జరుగుతుందంటారా? ఇప్పుడు అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం, నైతిక బాధ్యత, పేరు ఏదైనా పెట్టచ్చు. ఈ లీక్ విషయంలో ఇంత సంచలనం కలిగించినటువంటి దానిలో మాకు జవాబుదారీతనం ఏమీ లేదు, మేము రాజీనామా చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారే ఇదే బీజేపీ పెద్దలు, ఇదే ధర్మేంద్ర ప్రధాన్, వీళ్ళంతా ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ తదితర సంస్థలకు చెందినటువంటి వాళ్ళు అనేది బహిరంగ రహస్యం. వీళ్ళ నాయకత్వంలో ఉన్నటువంటి రామాలయంలో చోరీ జరిగింది. హుండీలో
డబ్బు కొట్టేశారు, బంగారు వెండి ఆభరణాలని కొట్టేశారు. దాని మీద సిట్ దర్యాప్తు జరుపుతాం. మరి ఆ ట్రస్ట్ నరేంద్ర మోడీ గారు నియమించినటువంటి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, మరొక ట్రస్టీ అనిల్ మిశ్రా, అదేవిధంగా ట్రస్ట్కి ఆహ్వానితుడిగా ఉన్నటువంటి ఉడిపి హోటల్స్ యజమాని గోపాలరావు. ఆ గోపాలరావుని సమావేశాలకు రాకుండా నిర్ణయించారు. ఈ చంపత్ రాయ్, అనిల్ మిశ్రా నైతిక కారణాలతోటి, జవాబుదారీతనంతో మేము మా పదవులకు రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. మరి దొంగలు వాళ్ళ మీద వాళ్ళు దొంగతనం చేశారని ఎవరైనా నిర్ధారించారా? చంపత్ రాయ్ కానీ అనిల్ మిశ్రా కానీ. జరిగిన దానికి మేము నైతికంగా రాజీనామా చేస్తున్నాం అన్నారు. మరి అదే ఇది ధర్మేంద్ర ప్రధానికి ఎందుకు వర్తించదు? ఇక్కడ 24 లక్షల కుటుంబాలు లేదా మొత్తం యావత్ దేశాన్ని కుదిపేస్తున్నటువంటిది. రామాలయంలో భక్తుల మనోభావాలను దెబ్బతిన్నాయి కనుక ఆ మనోభావాలకు అనుగుణంగా మేము రాజీనామా చేస్తున్నాము, నైతిక బాధ్యత అని చెప్పారే. దాన్ని ప్రశంసించినటువంటి బీజేపీ లేకపోతే సంఘ పరివారకు చెందినటువంటి వాళ్ళు లేదా సోషల్ మాధ్యమంలో ఈ ప్రశంసలు కురిపించినటువంటి వాళ్ళు మరి అదే ఎందుకు ధర్మేంద్ర ప్రధానికి ఆ సూత్రాన్ని ఎందుకు వర్తింప చేయరు? ఇప్పుడు పార్లమెంట్ లో కూడా ప్రతిపక్షాలు ఇదే డిమాండ్ పెడుతున్నాయి కదా, చర్చకు మేము సిద్ధం అని చర్చించాలి అని చెప్పారు ఫస్ట్. ఓకే, చర్చకు మేము సిద్ధం అని కేంద్రం చెప్పిన తర్వాత లేదు, మళ్ళీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఆ తర్వాతే చర్చలు జరగాలి అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు ముడిపెడుతున్నారు. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫెయిర్ అని చెప్తా ఉన్నారు. సో మరి ఈ రకంగా పార్లమెంట్ను స్తంభింపజేస్తూ ఉంటే సమావేశాలు స్టార్ట్ అయిన డే నుంచి కూడా ఏ ఒక్క బిల్లు పైన కానీ ఏ ఒక్క సమస్య పైన కానీ చర్చ జరగకుండా ఇదే అంశాన్ని హైలైట్ చేస్తూ ఉంటే కోట్ల ప్రజాధనం వృధా అవుతోంది కదా, దీనికి బాధ్యత ఎవరిది సార్? ఇప్పుడు పార్లమెంట్ లో చర్చించాలి అని స్పీకర్ ఓం బిర్లాను ప్రతిపక్షాలు అడిగినప్పుడు లేదు, ఇది ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి, అనుమతి తీసుకునేంత వరకు నేను అంగీకరించను అని చెప్పినటువంటి విషయాన్ని మనం మధ్యలో మర్చిపోకూడదు. కరెక్ట్. అప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ ఉన్నది, ఇప్పుడు రాజీనామా ఉన్నది. అంటే చర్చలు మరి వాళ్ళు పెట్టినటువంటి షరతు అప్పుడు కూడా ఉంది. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఓకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను మీరు వెనక్కి తీసుకుంటే మేము చర్చలు జరుపుతామని చెప్పేసి అంటున్నారు. అసలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లేకపోతే ఇంకోటి అనేటువంటి పక్కన పెట్టేట్లయితే మనం కొద్ది రోజుల క్రితం ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఏ బిల్లుల గురించి చర్చిస్తున్నారు ఏమిటి అనేటువంటిది ప్రభుత్వం లేదా బీజేపీ వెల్లడించినటువంటి సమాచారం ప్రకారం మరి ఈ లీకేజీకి సంబంధించినటువంటి కఠినమైనటువంటి నిబంధనలతో మేము ఒక బిల్లు తీసుకొస్తామనే పదం ఏమన్నా చెప్పారు ఎవరన్నా? ఎందుకు చెప్పలేదు? అదే విధంగా మరి ఆ ఉన్నతాధికారి మీద యాక్షన్ తీసుకోలేదు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, ఇది స్తంభింపజేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయం కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తెలీదా? తెలుసు. సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తున్నాడు, నిర్వర్గ దీక్ష అని తెలుసు. ఇన్ని తెలిసినటువంటి వాళ్ళు మౌనంగా ఉండి లెక్కలేని తనంతో వ్యవహరించి తీరా పార్లమెంటు దగ్గర జరిగినటువంటి దారుణాలు చూసిన తర్వాత ఒక్కొక్క మెట్టు దిగొస్తున్నారు. అందుకని ప్రతిపక్షాలు ఏ మొదటి డిమాండ్ దేనికైతే కట్టుబడి ఉన్నాయో దానికి కట్టుబడి ఉన్నాయి. ఏమిటి పార్లమెంట్ లో ఏమి చర్చిస్తారంటే భవిష్యత్తులో మళ్ళా ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, వీళ్ళు సూచించేటువంటి చర్యలు ఏమిటి అనేది చర్చిస్తారు. దానికి రాజీనామాకి ముడిపెట్టాల్సినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వర గారు. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.